హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే నోట్లో పెట్టగానే కరిగిపోయే గుత్తి వంకాయ ఉల్లికారం. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేనైతే ఒక అరకేజీ వంకాయలని, చిన్న లేత వంకాయలని తీసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. అలానే 2 ఇంచుల అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అందులోకి ఒక 10 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అలానే 2 ఇంచుల దాల్చిన చెక్కను, ఒక 10 వరకు లవంగాలను, ఒక టీ స్పూన్ వరకు గసగసాలు కంపల్సరిగా యాడ్ చేయండి. ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. అలానే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అలానే మీకు కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలానే 2 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను, అలానే ఒక టీ స్పూన్ వరకు ధనియాలను నాకు వేయించి పెట్టుకున్న పొడి ఉంది, అది యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంతలో ఒక బౌల్లో వాటర్ తీసుకొని గుత్తి వంకాయలను నేను చూపిస్తున్న విధంగా 6 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి. పువ్వులా కట్ చేసుకుంటే మంచిగా మసాలా అనేది దానిలోకి స్టఫ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే వంకాయ కూడా చాలా బాగా కుక్ అవుతుందండి. ఈ విధంగా పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకుంటూ ఇలా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకోండి. ఈ వంకాయలు వేసుకునే వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి. లేకపోతే తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి. ఇలా వంకాయలన్నిటినీ కూడా ఈ విధంగా పువ్వులు గుర్తుగా కట్ చేసుకుంటూ వాటర్లో ఉంచుకోండి. అంతలో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ మసాలా ముద్దనంతటిని. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా ఈ ఉల్లికారాన్ని మసాలా ముద్దని చేసి ఈ వంకాయల్లో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలండి. ఇలా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అన్ని వంకాయలను తీసుకోవాలి. మంచిగా స్టఫ్ చేసుకుంటే వంకాయ వేగిన తర్వాత చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మొత్తం లోపలికి వెళ్ళేటట్టు బాగా ఈ మసాలా ముద్దనంతటిని స్టఫింగ్ పెట్టుకోండి. ఇలా అన్ని వంకాయల్ని కూడా స్టఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కర్రీకి అసలైన టేస్ట్ ఇచ్చే టిప్ ఒకటి లాస్ట్లో చెప్తాను. ఇదిగోండి, ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఈ వంకాయలన్నింటినీ ఈ ప్యాన్కి సరిపడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అలా దగ్గరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి అలా అమర్చుకోవాలి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. అలానే నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వంకాయలన్నింటినీ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఏదైనా మూతను పెట్టుకొని అలా మగ్గించుకోవాలండి. ఒకవైపు మగ్గిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ వంకాయలన్నిటినీ కూడా ఈవెన్గా మగ్గించుకోవాలి. ఇలా అన్నిటినీ టర్న్ చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్టు ఇంకొద్దిగా మిగిలినట్లయితే దాన్ని వాటిపైన యాడ్ చేసేసుకోవడమే. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒక్కసారి ఈవెన్గా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టుకొని అలా ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోవాలండి. ఇంతలో ఒక కళాయి పెట్టుకొని ఒక 3 నుంచి 4 ఇంచుల ఎండు కొబ్బరిని దోరగా వేయించుకోండి. కొబ్బరి బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులను కూడా వేసుకోండి. నువ్వులు తొందరగా వేగుతాయి కదా, అందుకే చివరిగా నువ్వులను వేసుకొని అలా సిమ్లో పెట్టుకుంటూ నువ్వులు ఎండు కొబ్బరి వేగిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
వంకాయ మసాలా ముద్ద అంతా బాగా వేగిందో లేదో ఒకసారి చూసుకొని ఇలా కొద్ది కొద్దిగా టర్న్ చేసుకోవాలండి. వంకాయ ఎంత సాఫ్ట్గా మగ్గితే కర్రీ అనేది అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇంతలో మనకి చల్లారి పెట్టుకున్న ఎండు కొబ్బరి నువ్వులను మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకొని ఇలా చేసిన పౌడర్ని ఈవెన్గా మొత్తాన్ని కూడా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ పొడి వేస్తే ఈ కర్రీకి మరింత రుచి వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ వాళ్ళకి పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మొత్తం లాగించేస్తారు. అంత కమ్మగా ఉండే ఈ గుత్తి వంకాయ ఉల్లికారాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చివరిగా కట్ చేసిన కొత్తిమీరను యాడ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుమగుమలాడే గుత్తి వంకాయ ఉల్లికారం రెడీ అండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేస్తారు కదూ. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.